రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావులు వ్యాఖ్యానించారు. కొత్తపేట పరిధిలోని అంబేద్కర్ కాలనీలో గురువారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కే దక్కుతుందని, ఆయన ఆశయ సాధనలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భాన్ని బండారు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో మహానుభావుడైన ఆయనకు అనేక రూపాలలో తీరని అవమానం జరిగిందని, అందుకు ఆ ప్రభుత్వం తగిన విధంగా శిక్షించబడిందని బండారు గుర్తు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరానితనాన్ని నిర్మూలించడానికి కృషి చేసి దళిత బాంధవునిగా కీర్తి గడిస్తూనే సమాజంలోని అన్ని వర్గాలకు సమన్యాయం అందేలా రాజ్యాంగాన్ని రూపొందించి సకల జనులకు సేవలందించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బూసి జయలక్ష్మి, భాస్కర్రావు, పల్లి భీమరావు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞానం ఉంటే అన్నీ సాధించవచ్చు, అదొక శక్తి. ఆ నాలెడ్జే విద్య వల్ల వస్తుంది. ఎక్కడ విద్య సంపాదిస్తామో, విద్య ఎక్కడైతే మనం సాధించగలుగుతామో మన ఎదుగుదల వస్తుంది. ఇందాక సుప్రియ చెప్పింది, పల్లి సుప్రియ. మన తర్వాత ఇంకొక అమ్మాయి చెప్పింది, చిన్నపిల్లల వాళ్ళు చదువుకుంటున్నారు, సామాజిక స్పృహతోటి గ్రామం కోసం, సమాజం కోసం అవగాహనతో మాట్లాడారంటే వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఆ విధమైన సమాజం రేపు భావి భారత సమాజం మనకి భవిష్యత్తులో రావాలి. అప్పుడే ఈ యొక్క తరతం భేదాలు పోతాయి, అభివృద్ధి సాధించుకోగలుగుతాం. ఈ భేదాలు పోవాలి. ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు పనిచేసినా రాజ్యాంగం ఎంత గొప్పదైనా రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే, పాటించకపోతే అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉన్నాయి, దానిని గత ప్రభుత్వాలు తొంగలో తొక్కాయి. దాని ప్రభావం అన్యాయం జరిగింది. అనేక పథకాలు ఉన్నాయి, దళిత వర్గాలకు పెట్టిన పథకాలు ఉన్నాయి, 27 పథకాలు. అవి అమలు చేయలేకపోవడం వల్ల అన్యాయం జరిగింది. ఇది ప్రభుత్వాల తప్పు. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం తప్పు కాదు. రాజ్యాంగాన్ని అమలు చేయాలి, రాజ్యాంగాన్ని పాటించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. అప్పుడే అంబేద్కర్ కాలాలు కన్నటువంటి మనకి రాజ్యం అందుతుందనేది సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ కొన్ని విషయాలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు సోదరులు, మన పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధురి గారి దృష్టికి. ఇక్కడ రోడ్లు, అదేవిధంగా డ్రైన్లు, కరెంటు, ఈ సమస్యలు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఇందాక వారు చెప్పినట్టుగా తప్పనిసరిగా వాటి మీద దృష్టి పెట్టి పూర్తి చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. ఒక వారం రోజుల్లోగానే కరెంటుకి 2 లక్షలు 2.5 లక్షలు కట్టాలి. వారం తిరగకుండానే కరెంటుకి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారితో కూడా ఇప్పుడు మాట్లాడిన కొత్తపేట సర్పంచ్ గారితో 2.5 లక్షల రూపాయలు కూడా కరెంటుకి కట్టించి ఒక నెల తిరగకుండా కరెంటు 20 రోజుల్లో నెల లోపల కరెంటు ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మన పార్లమెంట్ సభ్యుల వారి నిధులు కానీ ఇతర ఏ నిధులైనా కానీ ముందు వరుసగా ఒక సిమెంట్ రోడ్లు, డ్రైన్లు అయినా మొదలు పెట్టేలాగా 3 నెలలు తిరగకుండా సిమెంట్ రోడ్డు, డ్రైన్లు కూడా మొదలు పెట్టేలాగా మన హరీష్ గారు నేను కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, అంబేద్కర్ చూపించిన మార్గాన్ని, ఆయన వేలు చూపిస్తే ఒక మార్గాన్ని మనకు అందించాడు. అవసరమైతే హక్కుల కోసం పోరాడమన్నారు. ఈ సమాజంలో మేకల్ని, గొర్రెల్ని బలిస్తారు కానీ సింహాల్ని, పుల్ని బలివ్వరు. అందుకే మనం పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అంటారు. మనం అందరం కూడా మన హక్కుల కోసం, భారతరత్న, ప్రపంచ మేధావి, ప్రపంచమే గర్వపడే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం నేడు ఇంత చక్కటి విగ్రహాన్ని 9.5 అడుగుల ఎత్తున్న గొప్ప విగ్రహాన్ని చూస్తూ ఉంటే కళ్ళకి ఎంతో ఆనందంగా, అపురూపంగా కనిపిస్తూ ఉంది. అటువంటి విగ్రహాన్ని ఈ రోజు ఇక్కడ ఆవిష్కరణ చేసుకోవడం, దానికి మాకు భాగస్వాములు చేయడం చాలా ఆనందంగాను, సంతోషంగాను ఉందని తెలియజేస్తూ ఉన్నాం. దీని భారతదేశానికి దిశ దశ నిర్దేశం చేసినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని
సువిశాల భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికన అందరూ కలిసికట్టుగా ఉండాలి, అందరూ సమానులే, అందరూ అభివృద్ధి చెందాలి, అస్పృశ్యతను నివారించాలి, అందరూ కూడా ఈ దేశంలో జాతి, మత, కుల, వర్గ రహితంగా ఎదగాలి అని ఆలోచించి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప విద్యావేత్త, తత్వవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి వారిని విగ్రహాల రూపంలో ఏర్పాటు చేసుకోవడమే కాకుండా జయంతులు, వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయవలసిన అవసరం ఉంది. ఈ సువిశాల భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎంతో ముందుకెళ్తా ఉన్నాం, కానీ అనుకున్న ఫలితాలు పూర్తి స్థాయిలో సాధించలేకపోయాం. అంబేద్కర్ గారు చెప్పిన మాటలు ఇప్పటికీ తోటాల్లా, నిత్య సత్యాల్లా మన కళ్ళ ముందు ఉన్నాయి. బోధించు, సమీకరించు, పోరాడు.